హాయ్, ఈ క్వశ్చన్ చూడండి. విచ్ బ్యారల్ షోన్ ఇన్ ద బిలో ఫిగర్స్ కెన్ హోల్డ్ మోర్ వాటర్, డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అన్నారు. ఇక్కడ మనకి 2 ఫిగర్స్ ఇచ్చారు. ఇది ఫస్ట్, సెకండ్. యాక్చువల్ వాటి ప్లేస్ లేదు కాబట్టి ఇది సెకండ్ అని రాశాను. ఓకేనా, ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఈ రెండిట్లో ఎక్కువ వాటర్ ఏది హోల్డ్ చేస్తుంది అని అంటున్నారు. ఓకేనా, దిస్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ క్వశ్చన్. ఇది వాల్యూమ్, ద వాటర్. దీంట్లో ఎక్కువ వాటర్ పడుతుందా, దీంట్లో ఎక్కువ వాటర్ పడుతుందా, దేని వాల్యూమ్ ఎక్కువ అని అడుగుతున్నారు. ఏది వాల్యూమ్ ఎక్కువ అయితే అది ఎక్కువ వాటర్ని హోల్డ్ చేస్తుంది. ఓకేనా, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ హియర్ వాల్యూమ్. ఇక్కడ మనం 2 ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఫిగర్, ఫస్ట్ కేసు చూద్దాం. ఫస్ట్ కేసుకి వచ్చేసరికి దీని స్పియర్ హైట్ ఎంత అన్నారు? హైట్, ఇది హైట్ అవుతుంది. హైట్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్. ఫస్ట్ కేసులో హైట్ అనేది హైట్ ఆఫ్ ఫస్ట్ స్పియర్, ఫస్ట్ సిలిండర్ ఈజ్ 4 సెంటీమీటర్స్. ఇక్కడ డయామీటర్ ఈక్వల్స్ టు ఇక్కడ రాస్తాను. డయామీటర్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్. దీని నుంచి రేడియస్ ఎంత అవుతుంది? డయామీటర్ బై 2, 1/2 అంటే 0.5 సెంటీమీటర్ అవుతుంది. ఓకేనా, 0.5 సెంటీమీటర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ దిస్ ఫస్ట్ సిలిండర్. Therefore, volume of cylinder equals to volume of cylinder equals to pi r square h. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ 22, ఇక్కడ R1 అనుకోండి, ఎందుకంటే ఇది ఫస్ట్ సిలిండర్ కదా. 22/7 ఇంటూ R1 స్క్వేర్ అంటే 1/2 ఇంటూ 1/2 రాద్దాం మన కన్వీనియంట్ కోసం. ఇంటూ హెచ్ అండ్ ఫర్ 4, 2 2s are 4 cancel. Therefore 22/7 remains here. 22/7 is nothing but 3.15 centimeter cube. 3.15. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ సెకండ్ కేసులో అంటే సెకండ్ ఫిగర్లో ఇక్కడ డయామీటర్ డి ఇచ్చారు. డయామీటర్ డి ఈక్వల్ టు 4 సెంటీమీటర్ అంటే రేడియస్ ఎంత అవుతుంది? 4/2 విచ్ ఇస్ నథింగ్ బట్ 2 సెంటీమీటర్ అవుతుంది. సిమిలర్లీ height of the cylinder, here height is equals to 1 centimeter. Therefore, volume of second cylinder is R2 అనుకున్నాం. అంటే అవుతుందమ్మా pi r స్క్వేర్ హెచ్ కదా, pi r స్క్వేర్ హెచ్. ఆ రేడియస్ అంటే 2 అనుకున్నాం కాబట్టి రేడియస్ 2, pi r2 స్క్వేర్ హెచ్. pi is nothing but 22/7 into R2 stands for, radius stands for 2 into h stands for 1. This is nothing but 22/7 అంటే 3.14 into 2 2s are 4. This is 3.14 into 4 times. This is 3.15. 3.15. Infinite into the 4 times. 3.15 is 1 time. Therefore, this volume is greater than this volume. Therefore, second cylinder holds the more water than the first cylinder. Second cylinder volume ఎక్కువ కాబట్టి second cylinder లో ఎక్కువ వాటర్ పడుతుంది. Second cylinder holds the more water than the first cylinder. Okay, thank you.